ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 2వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. తన చేతి నీడలో నన్ను దాచియున్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసిపెట్టియున్నాడు. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 2వ వచనము. మనందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరుమిట్లు గులుపుతుంది, కళ్ళు దెబ్బతింటాయి. ప్రకృతి వర్ణాలను, వివిధ రంగుల్ని గుర్తుపట్టే శక్తిని కోల్పోతాము. వ్యాధికి లోనై మసక చీకటి కమ్మిన గదిలోనో, మన వాళ్ళెవరైనా చనిపోతే దుఃఖఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళు ఉండాలి. కానీ భయపడవద్దు, అవి దేవుని చేతి నీడలే. ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. నీడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి. ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వేలాడుతుంది. చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకు నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి. నువ్వింకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు. పనిక రాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు. సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు. సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీడల్లో, ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్ళలారా, అంబుల పొది విలుకాడి వీపుకు ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా. చెయ్యి చాపితే అందేలా ఉంటుంది. దాన్ని అతనిప్పుడు పోగొట్టుకోడు. కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రులలో పెరిగినంత వేగంగా మరెప్పుడూ పెరగదు. మధ్యాహ్నపు టెండలో దీని ఆకులు, వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి. కానీ ఏదైనా మబ్బు సూర్యుని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి. వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది. ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది. సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రి వేళ విరబూస్తాయి. అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటకి కనిపిస్తాయి. బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది. చల్లని చిరువాన జల్లులు పడితే అది నవజీవంతో కళకళలాడుతూ ఉంటుంది. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.